ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నీవిచ్చే కానుకను బట్టి, నీవిచ్చే ఆఫరింగ్స్ను బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు అని అనుకుంటున్నావా? లేదా నేను చేసే గొప్ప గొప్ప ఉత్సవాలు, గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు అని అనుకుంటున్నావా? అయితే అది కేవలము నీ భ్రమ. దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నవి. మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికియున్నాను. దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నువ్వు చేసే ఉత్సవాలు కానీ, నువ్వు చేసే ఆడంబరమైన కార్యక్రమాలు కానీ నాకెంత మాత్రము కూడా నచ్చడం లేదు అంటా ఉన్నాడు. అనగా ఆ ముందు వచనాలు కానీ మనం చదివినట్లయితే, ఎందుకని ఆయనకి నచ్చవు? ఎందుకని నువ్వు ఆడంబరంగా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తే, దేవుని కోసమని నువ్వు ఏదో చేశానని అనేకుల మంది మధ్య నువ్వు గొప్పగా చెప్పుకుంటే ఆయనకి ఎందుకని నచ్చదంటే, ఆయన ఏమి కోరుతా ఉన్నాడంటే, ఆయన హృదయంలో పరిశుద్ధత కోరుతా ఉన్నాడు. ఆయన తనకి ఎవరైతే తన మాటలకు లోబడి ఉంటారో వారి యొక్క హృదయాన్ని కోరుతా ఉన్నాడు. కానీ నువ్వేదో ఆ యొక్క ఆచారపూర్వకంగా చేసే కార్యక్రమాలు గొప్పగా అనేకుల మంది ముందు నేను చూపించుకోవాలి, దేవుని నేను ఇంతగా ఆరాధిస్తున్నాను అని మనుషులకు కనబరచాలని నువ్వు చేసే కార్యక్రమాలు, ఉత్సవాలు దేవునికి అసహ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారలారా, మనము చేయవలసిన పని ఏంటంటే, మొదట మన హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఎప్పుడైతే ఆయన మాటను వింటామో, ఎప్పుడైతే ఆయన మాటకు లోబడి ఉంటామో, అప్పుడు నువ్వు చిన్న కానుక ఇచ్చినా, చిన్న కార్యక్రమం చేసినా దేవునికి ఇష్టం. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఈ మాటలకు రాయడానికన్నా ముందు భాగంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆ మొదటి వచనాల్లో, భూమి ఆలకించుము, ఆకాశము చెవియొగ్గుము, నా బిడ్డలు నా మాట విననొల్లకున్నారు అని చెప్పేసి రాస్తారు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దేవుని మాట విని ఆయనకు లోబడటమే ఆయనకి గొప్ప సంతోషాన్నిచ్చే పని. అంతేకాని మనము గొప్ప గొప్ప ఉత్సవాలు చేసి మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి దేవుని ఎదుట ఆ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి గొప్ప కార్యక్రమాలు చేస్తే ఆయన సంతోషించడు. కాబట్టి ఆయన ఎందును బట్టి సంతోషిస్తాడంటే, హృదయాంతరంగములో ఆయనకు చోటివ్వాలి. హృదయాంతరంగము నుంచి మనము ఆయన నామాన్ని ఘనపరిచే వారముగా ఉండాలి.